ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ద్వారా కొద్దిపాటి పనులు నార్లాపూర్ నింపే లోపల నార్లాపూర్ నుంచి వట్టెంకి వచ్చేటువంటి చిన్న చిన్న అవాంతరాలను తొలగించుకోవచ్చు. ఏదుల ఒట్టెం మధ్యలో కానీ ఏదుల నార్లాపూర్ మధ్యలో కానీ మిగిలిన కొద్దిపాటి పనులను ఒకవైపు నార్లాపూర్ నింపుతూనే ఇంకోవైపు ఈ పనులు క్లియర్ చేసుకోవచ్చు. పెద్ద కష్టం కాదు. నార్లాపూర్లో సుమారు 7 టీఎంసీల నీళ్లను నిల్వ ఉంచుకుంటే పోయిన సంవత్సరం ఏం చూసినాం మనం? ఎండాకాలం ఏం జరిగింది? నార్లాపూర్లో నీళ్లు ఉండంగా కూడా మంచినీటికి ఎట్లా వాడుకోవాలన్న పక్కలే ఒడ్డు మాత్రమే అడ్డం. కేఎల్ఐ రిజర్వాయర్కి పాలమూరు రిజర్వాయర్కి మధ్యలో ఒక ఒడ్డు మాత్రమే ఉంటుంది, చిన్న రిడ్జ్. అవతలికి ఇవతలికి లింక్ చేసుకుంటే ఆ నీళ్లను మంచినీళ్ళకు వాడుకోవచ్చు. అది కూడా ఆలోచన చేయకుండా మంచినీటి కోసం కర్ణాటక ప్రభుత్వాన్ని భిక్షమెత్తుకోవాల్సి వచ్చింది. మరి అలా నార్లాపూర్లో నీళ్లు రిజర్వ్ పెట్టుకుంటే సంవత్సరం పొడవునా మంచినీటికి ఇబ్బంది ఉండదు. మొదటి రిజర్వాయర్ కాబట్టి మనం ఫంక్షనల్ చేసుకుంటే వట్టెం దాకా నీళ్లు తీసుకుపోవచ్చు. ఈ వట్టెం దాకా నీళ్లు తీసుకపోతే జరిగేది ఏంది? కేఎల్ఐ కింద, ఇది చాలా ఇంపార్టెంట్, కేఎల్ఐ ప్రాజెక్టు కోసం డెవలప్ అయినటువంటి సిస్టమ్ అంతా అయితే ఉందో 3 రిజర్వాయర్లు, 3 పంపింగ్ స్టేషన్లు, ఆ కెనాల్ సిస్టము, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంతా కూడా కేఎల్ఐకి ఉండేటువంటి 5 పంపులు ఒకరోజు కనుక నడిపితే ఆ కెనాల్లో కానీ ఆ టనల్స్లో కానీ నీళ్లు పట్టవు. గత ప్రభుత్వం అత్యంత మూర్ఖంగా, కాంగ్రెస్ ప్రభుత్వం టనల్స్ యొక్క వ్యాసార్థాన్ని తగ్గించి కెనాల్స్ యొక్క క్యారింగ్ కెపాసిటీ తగ్గించి పెద్ద ద్రోహం చేసింది పాలమూరుకు. ఇవి మేము 100 సార్లు చెప్పినాం. అది సరిదిద్దలేని సాంకేతిక అంశం అయిపోయింది. ఓపెన్ కెనాల్ ఒకవేళ తక్కువ తవ్వినట్టే దాన్ని వెడల్పు చేసుకోవచ్చు, కానీ ఆ రోజు టనల్ యొక్క వ్యాసార్థాన్ని, రేడియస్ను తగ్గించారు చాలా కుట్రపూరితంగా. దాన్ని ఏం చేయలేము ఇప్పుడు. అందుకోసం మేము పదే పదే చెప్తున్నాం, కేఎల్ఐ సిస్టమ్కి ఉండేటువంటి ఆ 5 పంపులు వాడుకోవాలంటే పంపు తోడిపోయగానే పక్కలే నార్లాపూర్ ఉంది. కేఎల్ఐ నీళ్ళు అక్కడే పడతాయి, ఆ పక్కలే కొన్ని మీటర్ల దూరంలో పాలమూరు నీళ్లు పడతాయి. రెండు కూడా కృష్ణానది నుంచి వచ్చి ఇట్లా పడుతుంటాయి. కాబట్టి కేఎల్ఐ 5 పంపులు నడిపితే వచ్చేటువంటి ఆ నీళ్లలో 3 పంపులు మాత్రమే కేఎల్ఐ కాలువల ద్వారా ప్రవహించగలవు. మిగతా 2 పంపుల నీళ్లను కూడా మనం నార్లాపూర్కు వాడుకుంటే ఒకవైపు పాలమూరు పంపులు, ఇంకోవైపు కేఎల్ఐ పంపుల ద్వారా నార్లాపూర్లోకి నీళ్లు నిరంతరాయంగా వస్తూ ఉంటే వానలు పుష్కలంగా ఉన్నప్పుడు, కృష్ణలో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు సమయోచితంగా మన రిజర్వాయర్లను అన్నింటినీ నింపి పెట్టుకుంటే పాలమూరుకు మేలవుతుంది. ఈ మాత్రం ఆలోచన చేయమంటే నీటిపారుదల శాఖ మంత్రి ఒకరోజు పోయే సిస్టమ్ని వాళ్ళటి వరకు చూడలే. అదే నియోజకవర్గానికి సంబంధించి నార్లాపూర్ లిఫ్ట్ స్టార్ట్ అయ్యే కాడ ఉండేటువంటి నియోజకవర్గం కొల్లాపూర్, అక్కడి నుంచి ఉండేటువంటి మంత్రికి అది పట్టదు. కళ్ళ ముందల రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి 2.5 టీఎంసీలు నీళ్లు నింపినాక కూడా ప్రాజెక్టే కంప్లీట్ కాలేదని మాట్లాడతాడు ఆయన ఓ రోజు బాధ్యతారహితంగా. ఇంత జిమ్మేదారు లేకుండా ఉంటారు. కళ్ళ ముందు ఉంది కదా. కాబట్టి దక్షిణ తెలంగాణకి అలా అన్యాయం చేస్తున్నది మీరు. సిస్టమ్ రెడీగా ఉన్నా వాడుకోలేనటువంటి అశక్తత మీది. రాజకీయ కక్షతో ఇలా రైతన్నలను ఆగం చేస్తున్నది మీరు. ఎంత విలువైన నీళ్లు, ఎంత తపన పడ్డం ఆ నీళ్ల కోసం. 2 తరాల ప్రజలు కన్నీటి ధారలు కాల్చింది కదా, బతుకులన్నీ ఆగమైనాయి కదా. చిన్న సన్నకారు రైతులు కాదు, పెద్ద పెద్ద రైతులు సైతం వలసలు పోయినటువంటి దుర్భర స్థితి కదా ఒకనాటి పాలమూరుది. అరే ఒక అవకాశం వచ్చింది బ్రహ్మాండంగా, మీరు ఎట్లా, మేము ఆ ప్రాజెక్టు చేపట్టేటప్పుడు మీరు ఎట్లా సహకరించరే? అవాంతరాలు కలిపేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేసిండ్రు మీరు, ఎన్ని కేసులు వేయాలనో అన్ని వేయించిండ్రు. అదంతా అయిపోయింది. అన్నింటిని అగమించి ఆకుడి దీక్షతోన మేము పాలమూరును ఓ కొలిక్కి తెచ్చినాం. మీరు మిగతా పనులు ఏమున్నాయో ఉన్నత స్థాయి సమీక్ష చేసి మిగిలిన పనులను ఏ పని చేస్తే ఎంత ప్రయోజనం వస్తుంది, ఎన్నాళ్లలో నీళ్ళు వస్తాయి, ఏ పని ద్వారా ఎంత రైతాంగానికి ప్రయోజనం అవుతుంది,
ఇది బహిరంగ చర్చ పెట్టి ఇంజనీర్ల సలహాలు తీసుకొని ఈ సీజన్కు ఎంతవరకు చేయొచ్చునో ఉన్న నీళ్ళని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో అడిగితే వాళ్ళు చెప్పారా? 8 నెలల నుంచి మీరు తట్టెడు మట్టి తీయకపోతారు అక్కడ. తట్టెడు మట్టి తీయలే 8 నెలల నుంచి పాలమూరు రంగారెడ్డిలో. ఇంత దుర్మార్గంగా ఉంటుందా? దక్షిణ తెలంగాణ మీద ప్రేమ ఇదేనా మీది? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.